ఫైనల్‌గా ఈ 10 ఏళ్లలో ఒక 5 విప్లవాలు తెలంగాణలో ప్రత్యేకించి ఒక 5 విప్లవాలను తెచ్చాం మేము. ఆ విప్లవాత్మక మార్పులు 5 రంగాల్లో వచ్చాయి అని కేటీఆర్ చెప్పారు. ఏ రంగాలు ఒకసారి చూద్దాం, ఫైనల్‌గా కంక్లూడ్ చేద్దాం. అటు పాడితో పాటు పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి. మా ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు 433 కోట్లు. 2014లో ఆనాడు 2.68 lakh టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్. ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ. నెంబర్ 1 స్టేట్. ఎందుకు? 433 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు 500 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద 30,000 కోట్లు. ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో? అందుకే నేను అంటున్నా, ఈ శ్వేతపత్రం మా మత్స్యకారులైన ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు వాళ్ళు సృష్టించిన రాష్ట్ర సంపద ఇది. మా గొల్ల కుర్మ సోదరులు, మా యాదవ సోదరులు, కుర్మ సోదరులు వాళ్ళకు మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని ఎన్సిడిఎస్ ద్వారా మేము ఒక జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తే, గొర్రెల పంపిణీ చేస్తే దానివల్ల వాళ్ళు సృష్టించింది, గులాబీ విప్లవం ద్వారా సృష్టించింది 15,000 కోట్ల సంపద. మా యాదవ సోదరులు, మా కుర్మ సోదరులు దీన్ని ఎందుకు చూపెట్టారు మీ శ్వేతపత్రంలో? మా రైతులు సృష్టించిన సంపద 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు చేరింది. మా పాడి రైతులు సృష్టించిన సంపద 4.2 మిలియన్ టన్నుల నుంచి మరి ఈరోజు 5.8 మిలియన్ టన్నులకు పెరిగింది. మీకు చేతనైతే ఈ పని చేయండి. 2014లో ఆనాడు 27,000 ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్. మేము దిగిపోయే నాటికి మొన్న 2 లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం. మేము టార్గెట్ పెట్టుకున్నాం 2025 కల్లా 20 లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి. దమ్ముంటే చేత అయితే ఈ పని చేయండి, చేసి రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి అండగా నిలబడండి. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ శ్వేతపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. రైట్ నాగేశ్వర్ గారు, మొత్తానికి అంటే కేటీఆర్ చెప్తుంది ఏంటంటే శ్వేతపత్రంలో ఇవన్నీ లేవంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పులు చేశారు అని చెప్పడానికే అసెంబ్లీని వాడుకున్నారు. విద్యుత్ రంగం అప్పులపాలైంది, సాగునీటి రంగం అప్పులపాలైంది, ఇంకేదో అప్పులపాలు, మొత్తం అప్పులనే. మేము 50 లక్షల కోట్ల ఆస్తులు లేదా సంపద సృష్టించాము. ఈ రకంగా అన్ని రకాలుగా ఇప్పుడు ఇలా హరిత విప్లవం కింద ధాన్యం ఉత్పత్తులు చాలా పెద్ద ఎత్తున 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు పెరిగింది. అదేవిధంగా గొర్రెల సంఖ్య 12.8 మిలియన్లు ఉన్నది, ఇప్పుడు 19.1 మిలియన్కి చేరింది తెలంగాణ వచ్చాక. శ్వేత విప్లవం పాల ఉత్పత్తి 4.2 మిలియన్ టన్నుల నుంచి 5.8 మిలియన్ టన్నులకు పెరిగింది. ఆయిల్ ఫామ్ నీలి విప్లవం 2.68 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉంటే ఇప్పుడు అది 4 లక్షలకు, దాదాపు 4 లక్షల టన్నులకు పెరిగింది. ఇన్ని చేశాం కాబట్టి అప్పులు సాధారణంగా పెరిగాయి అనేది ఆయన చెప్పుకునే మాట. అంటే డిస్ప్యూట్ లేదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు, ఇప్పుడు నేను అదే చెప్తాను, మళ్ళీ ఈ డాక్యుమెంటే కాదు, తెలంగాణ ఎట్ గ్లాన్స్ అని ఇంకో ఇట్లాంటి డాక్యుమెంటే, బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన ఇంకో డాక్యుమెంట్ ఉంది. అది కూడా ఈ రెండు ఈ ప్రభుత్వ హయాంలో విడుదలైన డాక్యుమెంట్లే. అంతకు ముందు ప్రభుత్వ హయాంలో కూడా అది కాదు. అంటే కేటీఆర్ చెప్తుంది ఏంటంటే మేము ఇన్ని చేశాం కాబట్టి ఆటోమేటిక్గా అప్పులు చేసాం, మొత్తం అన్యాయం అయిపోయింది, అవినీతి అయిపోయింది, దివాలా తీసింది, ఇలాంటి ప్రచారం కరెక్ట్ కాదు అనేది కేటీఆర్ చెప్తున్నమాట. మీరేమంటారు? అది అంటే అప్పుల మాట నిజం, ఆస్తుల మాట నిజం, సంపద సృష్టి నిజం, అభివృద్ధి అసమానతలు నిజం. అందువల్ల కేటీఆర్ చెప్పింది నిజం, శ్వేతపత్రం నిజం. ఎవరి పాటు వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు గ్లాస్ ఫుల్ సగం నీళ్ళు ఉంటాయి, వారు ఏమంటారు సగం ఫుల్, సగం నీళ్ళు ఉన్నాయి అంటారు, ఇంకోటి సగం ఖాళీ ఉన్నది, అందులో డౌట్ ఏముంది? సో అల్టిమేట్ గా సగం నీళ్ళున్నందుకు సంతృప్తి ప్రజలు పడాలా, సగం ఖాళీ ఉన్నందుకు బాధపడాలా అనేది ప్రజలు తెలుసుకోవాలి. అది అక్కడే మీకు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ప్రజలు ఏమి కోరుకున్నారు? ప్రజలు గ్లాసు నిండా నీళ్లుంటాయి బీఆర్ఎస్ పాలనలను కోరుకొని ఉంటే సగం ఖాళీ ఉన్నందుకు శిక్షిస్తారు. ప్రజలు కనుక సగం నీళ్లున్నా సరిపోతుంది మాకు, ఈ ప్రభుత్వ హయాంలను కోరుకొని ఉంటే ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. ఆ కోరుకున్న 37% మంది ఓట్లేశారు, కోరుకొని 39% మంది వ్యతిరేకంగా ఓట్లేశారు. సమస్య ఎక్కడే అయితే లాస్ట్ లో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కేటీఆర్ చెప్పిందని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడు, అయ్యా మీరు సంపద సృష్టించండి అని. నిజంగా రాజకీయ పార్టీలు పోటీ పడాల్సింది అక్కడ. ఇప్పుడు ప్రతిపక్షం బలంగా ఉండి తెలంగాణ సమాజానికి చేయగలిగే ఒక గొప్ప పని ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం. అయ్యా మీరు హామీలు ఇచ్చారు, ఏం చేస్తారు చెప్పండి. మీరు హామీలు ఒకటే కాదు, పథకాలు ఒకటే కాదు, తెలంగాణ అభివృద్ధిని
అనేక రేట్లు ఎలా వేగిరపరుస్తారు, తెలంగాణ ఎకానమీని ఎలా డెవలప్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, తెలంగాణలో విద్యా వైద్యాన్ని ఎలా మారుస్తారు, నాగేశ్వర్ ఇది గారు, ప్రతిపక్షం అడగాల్సిన మాట. మీరు కరెక్ట్. ఈ ప్రశ్న ప్రతిపక్షం అడిగినా ప్రజలు అడిగినా అప్పుల పాలైన రాష్ట్రాన్ని మేము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది అధికార పక్షం అనేది కూడా విమర్శ. అలా చేస్తే అధికార పార్టీని ప్రజలు క్షమించరు, ఓకే, అలా చెయ్యమని వాళ్ళు అంటున్నారు. అంటే మేమేదో మా బాధ్యత నుంచి విరమించుకోవటానికి ఇవన్నీ చెప్పడం లేదు, ఇవన్నీ ఉన్నా మేము కష్టపడి మా బాధ్యత నిర్వర్తిస్తాం అన్నామని అంటున్నారు. లెటర్స్ ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి 17 రోజులైంది. 17 డేస్లో మనము అబాండాలు వేయలేము, ఆరోపణలు చేయకూడదు. చేస్తానికి మనం ఏం ప్రతిపక్షం కాదు, మనం ప్రజల పక్షం. అందువల్ల ఇప్పుడైతే అయ్యా మీరు చెప్తున్నారు కదా ఈ పరిస్థితులు లేవని మీరు ఊహించారా? మీకు కూడా తెలుసు, అందరూ తెలుసు కదా, ముందే తెలుసు కదా ఆమె. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నది ఇది కాదు. గత ప్రభుత్వం బాగా చేస్తే మీకెందుకు ఓట్లేసి గెలిపిస్తారు? గత ప్రభుత్వం పైన 100% సాటిస్ఫాక్షన్ ఉంటే మీకు ఓట్లేయరు. మీరు గెలిచిందే ఆ అసంతృప్తి నుంచి. ఆ అసంతృప్తి ఉంది కదా అని మీరు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల అది ప్రజలు క్షమించరు. ప్రజలు మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయండి. తెలంగాణ ఎకానమీని అనేక రేట్లు పెంచండి, తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ అపార్ట్మెంట్ అనేక రేట్లు పెంచండి, తెలంగాణకు ఒక నూతన అభివృద్ధి నమూనా ఇవ్వండి, ఒక న్యూ డెవలప్మెంట్ మోడల్ ఇవ్వండి. గత ప్రభుత్వం 10 రూపాయలు ఇస్తే నేను 12 రూపాయలు పంచుతా, ఇది కాదు. సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వ క్రియేటివిటీ కాదు, ఇన్కమ్ జనరేషన్ అనేది కావాలి. సంక్షేమ పథకాలే అమలు చేయడానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు, క్లర్క్ బటన్ నొక్కితే పోతుంది. వీళ్ళు ఎందుకంటే రైతు బంధు పడటానికి. అందువల్ల మీరు గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయండి, ఎకానమీని ఇంప్రూవ్ చేయండి, ప్రభుత్వం పెట్టిన ప్రతి పైసాకు నాణ్యత కలిగిన పాలన ఇవ్వండి. మీరు ప్రజల జీవన ప్రమాణాల్లో మీరు ఒక రెవల్యూషనరీ చేంజ్ తేండి. ఆ క్రియేటివిటీని మీరు చూపెడితే మీకు వచ్చిన ఒక అద్భుత అవకాశం 10 ఏళ్ల తర్వాత మీరు దాన్ని ఉపయోగించుకుంటారు. కాదనుకుంటే మళ్ళీ ప్రజలు మీకు వ్యతిరేకంగా కూడా తీర్పు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రం వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రానికి మధ్య ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చలో అటు శ్వేతపత్రంలో చెప్పిన వాటిలో వాస్తవాలు ఉన్నాయి, శ్వేతపత్రంలో చెప్పిన దాంట్లో కూడా వాస్తవాలు ఉన్నాయి. ప్రజలు ఎవరి వాస్తవాలని నిజంగా నమ్ముతారు, ఎవరు చెప్పిన దాంట్లో కొంత జెన్యూనిటీ ఉంది అని అనుకుంటారు, ఆ వాస్తవం ఏంటి అంటే అప్పులు చేసినా ఆదాయం సమకూరిందా, ప్రజలకు లాభం చేకూరిందా, లేకుంటే ఆ అప్పులతో అవినీతికి బీఆర్ఎస్ పాల్పడిందా, ఏది అంటే కాంగ్రెస్ చెప్తుంది నమ్ముతుందా, బీఆర్ఎస్ చెప్పేది ప్రజలు నమ్ముతారా అనేది మనం వేచి చూడాలి.